సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను విజయ్. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తప్పదా? చైనాలో విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియా కూడా వచ్చే ప్రమాదం ఉందా? వస్తే ఎలాంటి విధ్వంసం జరిగే అవకాశం ఉంది? అసలు దీని గురించి మనం భయపడాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా? దీని గురించి లైవ్ కాల్లో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణులు విష్ణురావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిజంగా అంటే కరోనా లాంటి ప్రమాదాన్ని ఇది సృష్టించే అవకాశం ఉందంటారా ఈ వైరస్? లేదండి, ఇది ఆల్రెడీ నోన్ వైరసే. 2001లో ఇది నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ని బర్డ్స్ నుంచి దీన్ని ఐసోలేట్ చేయడం జరిగింది. బర్డ్స్ నుంచి హ్యూమన్స్ కి వచ్చింది. దీన్ని ఐసోలేట్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఇది వింటర్ సీజన్ లో ముఖ్యంగా డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉంటది దీని యొక్క ప్రభావం. జనరల్ గా ఈ వైరస్లు అన్ని కూడా చలికాలంలోనే ఎక్కువగా విజృంభిస్తాయి. కరోనా వైరస్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ నావెల్ వైరస్ అంటాం. అది కొత్తగా వచ్చినటువంటి వైరస్ అన్నమాట మానవాళిలోకి. దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటది, ఇంకా ఎన్ని సంవత్సరాలు అది సైకిల్ అయితా ఉంటది, ఏ సీజన్ లో అవుతుంది అనే దాని మీద మనకు ఒక 4-5 ఏళ్ళు గడిస్తే గానీ ఇంకా క్లారిటీ రాదు. అయితే అదే వైరస్ తిరుగుతుందా? ఈ వైరస్ తో పాటు ఇంకా మరి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంది, రెస్పిరేటరీ సిన్షిషియల్ వైరస్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వైరస్లు కూడా ఈ వింటర్ లో వస్తూ ఉంటాయి. సో అందరికీ ఈ హెచ్ఎంపివి వైరస్ నే ఉందా? హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటారు. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ తోనే అన్ని వస్తున్నాయా? అందులో రెస్పిరేటరీ సిన్షిషియల్ వైరస్ కూడా ఉందా? ఇన్ఫ్లుయెన్జాతోనే వచ్చే జ్వరాలు కూడా ఉన్నాయా అనే గనక మనం చూసుకున్నట్లయితే టోటల్ గా ఓన్లీ ఈ వైరస్ తోనే అన్ని రకాలైనటువంటి జ్వరాలు జలుబులు వస్తున్నాయని చెప్పలేం. సో మొత్తం మీద ఏంటంటే ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ తోని అంతగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలార్మింగ్ సిచ్యువేషన్ ఏం కాదు, కానీ డెఫినెట్ గా అలర్ట్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే ఏంటి? మళ్ళీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మన అందరికీ తెలుసు. సేమ్ కోవిడ్ లక్షణాలే ఉంటాయి ఇందులో కూడా. అంటే మెల్లగా ఆ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 3 నుంచి 4-5 రోజుల మధ్యలో మెల్లగా వైరస్ లక్షణాలే, అంటే జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, గొంతు కొంచెం గరగర అంటం, ఒళ్ళు నొప్పులు రావటం, ఫీవర్ ఉండటం, హెడేక్ ఉండటం, కొంచెం అంత నీరసంగా ఉండటం, బలహీనంగా ఉండటం, ఈ చేత కాకపోవటం, ఈ లక్షణాలన్నీ అన్ని వైరస్లలో ఈ లక్షణాలే ఉంటాయి. సో దీంట్లో కూడా ఆ లక్షణాలే ఉంటాయి. అంటుకునే విధానం కూడా మనిషి నుంచి మనిషికి అంటుకునే విధానం కూడా సేమ్ కరోనా వైరస్ లాగానే, అంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా, అంటే ఎవరైనా దగ్గినప్పుడు ఆ తుంపర్ల ద్వారానే మన లోపలికి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఏదన్నా ముట్టుకొని మళ్ళీ మనం ఇట్లా ఇట్లా తుడుచుకుంటేనో లేకపోతే కళ్ళు తుడుచుకుంటేనో అట్లా కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో సేమ్ కోవిడ్ ఏ విధంగానైతే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏంటి? అదే విధంగా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ దీనివల్ల. అంటే ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఏ వైరస్ అయినా కూడా చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. అది ముఖ్యంగా ఏంటంటే కరోనా వైరస్ కు దీనికి తేడా ఏంటంటే, కరోనా వైరస్ అసలు 2 సంవత్సరాల పిల్లలకు పెద్దగా వచ్చేది కాదు, చిన్న పిల్లల్లో పెద్దగా వచ్చేది కాదు, 12 సంవత్సరాల పిల్లల్లో. కానీ ఇది మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం చిన్నపిల్లలే. ముఖ్యంగా 2 సంవత్సరాల పిల్లల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒకటి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ అంటాం. తర్వాత మోర్ దాన్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉంటాయి కదా. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, గుండె జబ్బులు ఉండొచ్చు, దాని తర్వాత కిడ్నీ జబ్బులు ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, తర్వాత ఇమ్యూనో సప్రెసివ్ ఇమ్యూనిటీకి సంబంధించిన జబ్బులు ఉండొచ్చు. ఎన్నో రకాలైనటువంటి కొమార్బిడిటీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి. లంగ్స్ కు సంబంధించి సిఓపిడి ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, బ్రాంకైటిస్ ఉండొచ్చు. సార్ ఇప్పుడు అందరిలో కూడా ఒక అనుమానం ఉంది సార్. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇది చైనాలో ఆల్రెడీ విజృంభిస్తుంది, సీక్రెట్ గా హాస్పిటల్స్ లో అందరిని కూడా ట్రీట్ చేస్తున్నారు, హాస్పిటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. సో అక్కడి నుంచి గతంలో కోవిడ్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయిందో అదేవిధంగా ఇప్పుడు చైనా నుంచి మళ్ళీ మన ఇండియాకి వస్తే సో అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాక్డౌన్స్ లాంటివి పెట్టాలా, లేదంటే
క్వారంటైన్స్ లాంటివి పెట్టి మళ్ళీ కూడా సేమ్ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, లేదంటే కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేసే పరిస్థితి లేదు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖకు ఎగ్జాక్ట్. సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఒక ప్రకటన కూడా చేశారు. దీని మీద పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన ఇండియాలో అయితే మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పడం జరిగింది. కానీ కరోనా లాగా దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. మీరేమంటారు? ఒకటండి, అంటే దాన్ని అంతా కొట్టిపారాను. అంటే ఏ స్ట్రెయిన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే జెనెటికల్లీ మ్యూటేషన్ స్ట్రెయిన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కూడా ఈ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే తన రూపాలను మార్చుకుంటా ఉంటుంది. ఏమైనా అగ్రెసివ్ స్ట్రెయిన్ ఏమన్నా వస్తుందా, ఆ స్ట్రెయిన్ ఎక్కువగా ఫాస్ట్గా వస్తుందా, ఎక్కువగా న్యూమోనియాకు దారి తీస్తుందా, దాని అటాక్ ఏమైనా బలంగా ఉందా, చిన్నపిల్లలు ఇంకా బలంగా ఉందా అనేటటువంటిది మనం ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఏ వైరస్కైనా కూడా మనం ఎప్పుడు భయపడతామంటే దాని ఫెటాలిటీ రేట్, మోర్టాలిటీ రేట్ అంటాం. అంటే అంటుకునే వేగం ఎంత ఉంది, 100 మంది అది ఇన్ఫెక్ట్ అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో మరణాల సంఖ్య ఎంత, ఆల్రెడీ జబ్బున్న వాళ్ళల్లో మరణాల సంఖ్య ఎంత, చిన్నపిల్లల్లో ఎంత, తర్వాత వయసు మళ్ళిన వాళ్ళల్లో ఎంత అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఏదైనా సరే మార్టాలిటీ రేటు మోర్ దాన్ ఒక 2-3 కంటే ఎక్కువ ఉందంటే ఈజ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో డెఫినెట్గా అయితే ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఎందుకంటే కరోనాలో కూడా 2-3% ఉంది, 1-3% మధ్యలోనే ఉంది దానికి వేగంగా అంటుకునేది. సో అలాగే ఇది కూడా ఏమన్నా వస్తే కనుక ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఓన్లీ. కానీ ఇప్పుడే తొందరపడి చెప్పలేం మనం. ఎందుకంటే చైనా నుంచి ఏ న్యూస్ కూడా ప్రపంచానికి అంత తొందరగా బయటికి తెలవదు. అంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వరు, దానికి సంబంధించింది కాజ్ ఏంటో చెప్పరు, దాని తర్వాత దాని మోర్టాలిటీ ఎంత ఉందో చెప్పరు, దాని కాంప్లికేషన్స్ చెప్పరు. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం సీక్రెట్ గా ఉంచుతారు అనేటటువంటి న్యూస్ వస్తూ ఉంటాయి మనం కూడా వార్తల్లో వింటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కరోనాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా ప్రపంచానికి తెలియదు చైనాకు సంబంధించి అంటా ఉంటారు. సో ఇది ఎంతవరకు అనేది మనకు తెలియదు. బట్ ఏదైనప్పటికీ కూడా చైనాలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అంటే చాలా మోర్టాలిటీ ఉంది, మరణాలు సంభవిస్తున్నాయి, చాలా వేగంగా ఇది విస్తరిస్తుంది అన్ని ప్రాంతాలకు అంటే మాత్రం మనం అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఎవరైనా చెప్తారు కదా. కానీ ఒక విషయం చెప్తున్నారు, మీరు కూడా చెప్పారు, చాలా మంది వైద్యులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఈ వైరస్ అంటే హెచ్ఎంపివి వైరస్ని 20 ఏళ్ల కిందటనే ట్రేస్ అవుట్ చేశాము. సో నెదర్లాండ్లో ఇది ట్రేస్ అవుట్ అయింది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అదే వైరస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందా, లేదంటే అది రూపాంతరం చెంది అంటే మ్యూటేషన్ మార్చుకొని ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అది చైనాలో ఏమన్నా విజృంభిస్తుందా? ఆ క్లారిటీ ఏమన్నా ఇవ్వగలరా? అదేనండి, ఇప్పుడు మనకు తెలియదండి, దాని మీద రీసెర్చ్ జరగాలి. ఇదివరకు ఉన్నటువంటి అదే లైనేజ్ లో ఉన్నటువంటి వైరసా, అదే స్ట్రక్చర్ ఉందా, ఏమన్నా మార్చుకుందా రూపాంతరం అనేది ఆ వైరల్ స్టడీస్ చేయాలి. మ్యూటేషన్స్ ఏమన్నా అయినాయా, పాత వాటితో కంపేర్ చేసుకొని కొత్తది ఏమన్నా ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉందా, ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉందా అనేటటువంటిది రీసెర్చ్ లోనే మనకు తెలుస్తుంది. దాన్ని బట్టే ప్రపంచం కూడా మొత్తం జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా పాత వైరసే గనక అయినట్లయితే అంత కంగారు పడాల్సిన అవసరం లేదనేది మాత్రం అందరి అభిప్రాయం. ఎందుకంటే ఇది చాలా కామన్ గా వచ్చేటటువంటిదే. ఈ సీజన్ లో ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంది. కానీ ఈ సంవత్సరమే ఇది ఎంత పెద్ద న్యూస్ ఎందుకయింది? ఇదేమన్నా మ్యూటేషన్ చెందిందా, ఏమన్నా వేగంగా విస్తరిస్తుందా అనేటటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే కొన్ని ఛానల్స్ ద్వారా కానీ న్యూస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే చిన్నపిల్లల లంగ్స్ వైట్ అయిపోతున్నాయని, అంటే న్యూమోనియా వస్తుంది అని చెప్పి. అంటే అట్లాంటి పిక్చర్ నిజంగా ఉందా? ఇది ఎందుకంటే లెస్ దాన్ 5 years పిల్లల్ని సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే జనరల్ గా మాస్క్ పెట్టుకోవటం అనేది, చేతులు కడుక్కోవటం అనేది, హెవీ రష్ ఉన్న కాడికి, గ్యాదరింగ్స్ ఉన్న కాడికి, ఫంక్షన్స్ కాడికి, ప్రయాణాలు అంటే ఇలాంటివి మాత్రం మనం కంపల్సరీగా కొంచెం అంటే ఇప్పటి నుంచే చేయాలంటారా, సిచ్యువేషన్ లేదంటే ఆ వైరస్ మన ఖచ్చితంగా. ఇండియాలో ట్రేస్ అవుట్ అయిన తర్వాత అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, లేదంటే ఇప్పటి నుంచే ఇప్పుడు అలాంటి మనకు జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఎవరు వైరల్ కల్చర్స్ చేస్తారండి? జనరల్ గా వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ వైరల్ కల్చర్స్ ఏం చెయ్యరు. ఎందుకంటే అంత పెద్ద సివియర్ కాదు కాబట్టి పెద్ద మెడిసిన్స్ కూడా ఏమి ఉండవు.
వైరస్ కి ఈ వైరస్ కి పెద్ద మెడిసిన్స్ ఉండవు. అయితే మిగతా ఇన్ఫ్లుయెన్జా ఏ, బి, సి అనే వాటికి మాత్రం వ్యాక్సిన్ ఉంది. అయితే మనం ఒక జాగ్రత్త తీసుకోవచ్చు ఈ టైంలో. ఏంటంటే ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకోలేదో అడల్ట్ పాపులేషన్, ఇక మనకు వచ్చేసరికి ఏమైనా టైం పడుతుంది అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం అందరు తీసుకోవడం ఉత్తమం. పెద్దవాళ్ళైనా సరే. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకుంటే ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా, ఆల్రెడీ అలర్జీ ఉన్నా, ఆస్తమా ఉన్నా, సిఓపిడి ఉన్నా, బ్రాంకైటిస్ ఉన్నా, సైనస్ ఉన్నా, కిడ్నీ జబ్బులున్నా, లివర్ జబ్బులున్నా, ఇలాంటి వాళ్ళు మన ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం అనేది ఒకటి, అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలి. ఇవి అడల్ట్ వ్యాక్సినేషన్స్. ఈ వ్యాక్సినేషన్స్ తీసుకునేటటువంటి రేట్ ఏదైతే ఉందో అమెరికాలో 60-70% ఉంది. మన దేశంలో 1% కూడా లేదు. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్స్ ఇప్పుడు మా హాస్పిటల్ ఉందంటే మేము 60-70-80% వ్యాక్సిన్స్ వేస్తా ఉంటాం. అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ. అంటే ఏంటి వీటి వల్ల ఉపయోగం అంటే, దీని మాటికి చిన్న చితక వైరస్లు తొందరగా అంటుకోకుండా ఉండటం. ఒకవేళ వైరస్ వచ్చినా కూడా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉండటం, అది సివియర్ నిమోనియాగా మారకుండా ఉండటం. ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఏ వైరస్ వచ్చి ఇట్లా మనకు తగిలినా కూడా కింద పడే అవకాశం ఉంటుంది తొందరగా. అదే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఏంటంటే ఊపిరితిత్తులు కొంచెం బలంగా ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్ ని రెసిస్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. ఆ నిమోనియాని, సెకండరీ బ్యాక్టీరియల్ నిమోనియా రాకుండా ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి మనకు గోడ కట్టినట్టుగా, అంటే ఇంటి చుట్టూ ప్రహరీ కట్టినట్టుగా పనిచేస్తాయి. సో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలి, అవగాహన అనేది కలిగి ఉండాలి. ఇట్ ఈస్ అలర్ట్ సిచ్యువేషన్. కంపల్సరిగా అలార్మింగ్ సిచ్యువేషన్ కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ లోపల మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు మనందరం తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ విష్ణురావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం వైరస్ ఏ స్టేజ్లో ఉందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఒకవేళ కొన్ని అధ్యయనాలు చేసిన తర్వాతే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీద మాట్లాడగలం. అయితే దీనికి సంబంధించి కూడా చిన్న వయసు నుంచి పెద్దవారు కూడా ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇమీడియట్గా వేసుకోవడం చాలా మంచిదని ఆయన సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.